అమ్మ అమ్మ అది చూసావా? అది బోళ్ళు ఇచ్చాడు. నా కూతురేమో అన్నం ముద్ద తీసేసుకుంది. ఏంది అమ్మ వీడు అన్నం తినేస్తాడే. గొంతు కట్టం పెడద్దేమో బుజ్జి. బుజ్జి బుజ్జి తీ బుజ్జి 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 తీ బుజ్జి తిడతారు బుజ్జి. అన్నం మెతుకు గొంతులో కడ్డపడిందంటే అయిపోతారు. ప్రియానే వచ్చి మొత్తం తోసేసింది. అసలు కడిగినవి కూడా ఉన్నాయి అక్కడ అన్నీ. ఓకే గెరాటేసేసింది దాంట్లోకి. డమా 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 అని రావటమే దాంట్లో గిరాటేసింది అన్నీ. అందులో తోమిని కూడా ఉన్నాయి. అమ్మా పిల్లడు అన్నం మెతుకులు తింటున్నాడు. నాన్న ఎంతసేపు ఎత్తుకున్నాడు. అమ్మ అదిగోమ్మా అదిగో అమ్మ మెతుకో గొంతుకు అడ్డం పడిందా. చెప్పాలి నేను మంచిదాన్ని కదా చెప్పకూడదు కదా. నువ్వు మంచిదాన్ని నువ్వన్నా చెప్పా. దేవుడికి కూడా ఛాన్స్ తీసేసింది. దేవుడికి కూడా అయిపోయింది ఆయన టైం. ఆయన కూడా అయిపోయాడు. ఆయన కూడా ప్రేమించింది వదిలేసింది. ఆయన ఛాన్స్ కూడా అయిపోయింది ఆయనకి. ఒక్కటన్నా మంచి పని జీవితంలో 2 సంవత్సరాలు బతికినందుకు ఒక్క మంచి పని చెప్పమని చూడటం ప్రారంభించాను. ఒక్క మంచి పని ఎందుకంటే హిందువులు పచ్చి హిందువులు కొట్టారు కానీ తెలివేసింది. అయ్యా అవును బట్టరా అయ్యా కతే తేపోతున్నారు అనుకుంటుండే జెసికా తినిందంటే ఆ గదిలో ఉన్నాడు. చంద్రగోళం అయిపోయింది. అమ్మో అన్నం అంతా పడేసావు జెసికా. అత్త వచ్చిందంటే తిట్టుద్ది కదా. ఆ గదిలో ఉన్నాడు. వస్తావా రమ్మా. రండి మరి ప్రియాకి చెప్దామా? వస్తుందేమో. చాలా బాగా తీసుకొస్తారు ఆటోలు. చిన్నబాబు నా కూతురు ఏంటంటే నేల మీద ఏరుకుంది అంటుంది. తల్లిగా అన్నం మెతుకులు 4-5 తిన్నాడు. కట్టాలి మరి. మరి ఇంక నేను ఎప్పుడు 4 రోజులు గొలుసు వేసుకొని తిరుగుతా. మీరు తిరిగితే సరిపోయిందా? పక్కన నా గొలుసు తీసుకో. నిజంగా ఇస్తే అది అంతా 1,50,000. అవును నా గొలుసు కూడా అంతేగా, అంతకంటే ఎక్కువేగా. చేప చేపించింది. కూర్చొని వచ్చింది. నల్లపోసల్లో ఏముంటుంది? గోంగూర ఉంటుంది.
వేసుకొని ఎవరికైనా కోరుకుంటుంది ఎప్పుడో చేసుకో. నాకు రింగులు అంటే నాకు బొట్లు అంటే అంత ఇష్టం. అప్పుడు మా ఫ్రెండ్ బొట్లు పెట్టుకుంది ఎప్పుడు నువ్వు చూసినప్పుడా అన్ని బొట్లు బాగున్నాయి నీ మొహానికి. రాత్రి చూసాంగా మంచి డ్రెస్ వేసుకొని రారాదండి అడిగి చూపించేద్దాం. తలనే చూపించేద్దాం రారాదండి.